నమస్తే, నేను డాక్టర్ చేతన్ రాజ్ అండ్ నేను ఒక ప్రాక్టీసింగ్ హోమియోపాత్ని. నా ప్రాక్టీస్ హైదరాబాద్లో ఉంది. ఇవాళ హై బీపీ గురించి డిస్కస్ చేద్దాం. మనం చాలామంది హై బీపీని కన్ఫ్యూజ్ చేసుకుంటారు. ఏమనుకుంటారంటే ఎక్కువ కోపం ఎవరికైతే వస్తుంది వాళ్లకు బీపీ రేజ్ అయిపోతుంది అని అనుకుంటారు. కానీ అది కాదు. హై బీపీ అంటే బ్లడ్ ప్రెషర్. హై బ్లడ్ ప్రెషర్ అంటే హై బీపీ. ఇది ఆర్టరీస్ ఉంటాయి మన బాడీ, దాంట్లో వస్తుంది. ఎలా వస్తుందంటే ఒక పైప్ ఉంది, నల్లుకి మీరు అటాచ్ చేశారు ఆ పైప్. అది ఓపెన్ చేస్తే కొద్దిగా ప్రెషర్ తోటి వస్తుంది వాటర్. కానీ దాన్ని కొంచెం కంప్రెస్ చేసిండ్రు అనుకోండి మీరు, పైప్ ఎక్కువ ప్రెషర్ తోటి వస్తుంది. అట్లనే ఏమవుతుందంటే మన ఆర్టరీస్లో కొలెస్ట్రాల్ అక్యుములేషన్ అయిపోతుంది, ఫ్యాట్ అక్యుములేషన్ అయిపోతుంది. దానివల్ల ఏమైపోతుంది, ఎంత అయితే థిక్ ఉండాలి ఆర్టరీ పైప్ లాగా, దాని లోపల ఉన్న విడ్త్ తగ్గిపోతుంది ఈ డిపాజిషన్స్ వల్ల. అండ్ స్పేస్ తగ్గిపోతుంది, అంటే లావు ఉన్న పైప్ కొద్దిగా సన్నగా అయిపోతుంది డయామీటర్లో. దానివల్ల బ్లడ్ ప్రెషర్ ఏమో మనిషికి పెరుగుతుంది. ఇది కాకుండా స్ట్రెస్ ఉంటే కూడా ఒక్కొక్కసారి కాన్స్ట్రిక్ట్ అయిపోతాయి ఆర్టరీస్, దానివల్ల కూడా ప్రెషర్ పెరుగుతుంది మనకు. అండ్ ఇవి కాకుండా మనకు ఒకవేళ మీరు ఉప్పు ఎక్కువ తీసుకుంటున్నారనుకోండి, అప్పుడు కూడా బ్లడ్ ప్రెషర్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి కాకుండా ఫ్యామిలీ హిస్టరీ ఉంటే కూడా పెరుగుతుంది. అండ్ మీరు ఒకవేళ చాలా లావు ఉన్నారు, వెయిట్ ఎక్కువ ఉంది, అప్పుడు ఏమైపోతుంది, హార్ట్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది అన్ని బాడీ పార్ట్స్కి బ్లడ్ పంపించడానికి. సో మీ వెయిట్ 100 పైన ఉంది, 120, 130, అప్పుడు ఏమవుతుంది, మీరు ఆల్మోస్ట్ ఇద్దరు బరువు క్యారీ చేస్తున్నారు. సో మీ హార్ట్ ఏమో ఇద్దరు మనుషులకి ఎంత పనిచేయాలనో అంత పనిచేస్తుంది. దానివల్ల కూడా బీపీ అనేది పెరుగుతుంది. అండ్ నా దగ్గర ఒక పేషెంట్ వచ్చిండే. ఆ పేషెంట్కి ఎలా ఉండే అంటే సిచ్యువేషన్, ఆ పేషెంట్ బీపీ 180/120 ఉండే. అండ్ ఆ పేషెంట్కి వెయిట్ ఎక్కువ ఉండే, చాలా స్ట్రెస్ ఉండే లైఫ్లో, చాలా లోన్లు ఉండే, అమ్మాయిల పెళ్ళిళ్ళు చేసేది ఉండే. అండ్ అవన్నీ మైండ్ ఏమో ఈజీగా యాక్సెప్ట్ చేయకపోతుండే, చాలా స్ట్రెస్లో ఉండే పేషెంట్. సో మనం హోమియోపతికి వచ్చినప్పుడు మైండ్లో ఏం స్ట్రెస్ ఉంది దానికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తాము. ఆ సిమ్టమ్స్ని బట్టి కూడా మనం బీపీకి ఏ మందులు పనిచేస్తాయి ప్లస్ మైండ్లో ఉన్న సిమ్టమ్స్ అన్నీ కలిపేసి పేషెంట్కి మందులు ఇచ్చాము. పేషెంట్కి మొత్తం బీపీ నార్మల్కి రావడం స్టార్ట్ అయింది. దాని తర్వాత మనం హోమియోపతి మెడిసిన్స్ కూడా ఆపేసినాము. పేషెంట్ వెయిట్ కూడా తగ్గిపోయింది. అండ్ ఇప్పుడు పేషెంట్కి బీపీ అనేది లేదు, ఇప్పుడు నార్మల్ బీపీ ఉంది. సో నార్మల్ బీపీ ఎంత ఉంటుంది, 120/80 అని అందరు అనుకుంటారు. నార్మల్ బీపీ 120 అంటే సిస్టోలిక్, 80 అంటే డయాస్టోలిక్. సో కొందరికి 110/70 కూడా ఉంటుంది, అది కూడా నార్మల్ బీపీనే. అండ్ 130/80 ఉంటే కూడా అది నార్మల్ బీపీ. సో ఇది బీపీది రేంజ్. ఇది కొద్దిగా ఎక్కువ ఉండడం వల్ల మీకు హై బీపీ కాదు, కొద్దిగా తక్కువ ఉండడం వల్ల మీకు లో బీపీ అనేది కాదు. సో ఇది కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. ఒకవేళ మీకు హై బీపీతో సఫర్ అవుతున్నారంటే హోమియోపతి ఆప్ట్ చేయండి, నాకు మీరు కన్సల్ట్ చేయొచ్చు. మన దగ్గర దీనికి ఒక శాశ్వత పరిష్కారం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.